భక్తులపై దాడి జరగలేదు. ఉరుకుంద ఈరన్న స్వామి ఈవో శ్రీవాణి వెల్లడి. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో కౌతాలం మండలంలో వెలిసిన శ్రీ ఉరుకుందు ఈరన్న స్వామి దేవాలయంలో భక్తులపై ఎలాంటి దాడి జరగలేదని దేవాలయం ఈవో శ్రీవాణి మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉరుకుందు ఈరన్న దేవాలయం గర్భగుడి ఉత్తర ద్వారం వద్ద భక్తులపై దాడి జరిగిందని, ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయని, ఇవన్నీ కూడా పుకార్లేనని, ఎలాంటి దాడులు భక్తులపై జరగలేదని చెప్పారు. ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు పదే పదే వచ్చి తమకు దేవాలయంలో విఐపి దర్శనం కావాలని అడగడంతో దేవాలయం ఉద్యోగులకు ఇండియన్ బ్యాంక్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. ఈ ఘటనపైన ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు క్షమాపణ లేఖ వ్రాసి ఇచ్చారని ఆమె చెప్పారు. ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలు నెల రోజుల పాటు జరగ్గా ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు ఎంతో సహకారం అందించామని, కానీ ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వల్ల దేవాలయంలో సంఘటన జరగడంపై ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు క్షమాపణ కోరుతూ లేఖ రాయడం కూడా జరిగిందని ఆలయ అధికారి స్పష్టం చేశారు. భక్తులపైన ఎలాంటి దాడులు జరగలేదని ఖండించారు. భక్తుల సమస్యలు ఫోన్ ద్వారా తెలిపిన వెంటనే స్పందించి భక్తుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని ఆమె అన్నారు. డిప్యూటీ కమిషనర్ శ్రీ నరసింహ స్వామి టెంపుల్ ఉరుకుందా 23వ తారీఖు మధ్యాహ్నం ఇండియన్ బ్యాంక్ వాళ్ళు టెంపుల్కి వచ్చారు. విఐపి దర్శనం కావాలన్నారు. పదే పదే వచ్చారు కాబట్టి మా స్టాఫ్తో పంపించలేదని వాళ్ళు గొడవ పడ్డారు. యాక్చువల్గా అయితే అన్ని మీడియాల్లోనూ భక్తులపై దాడి, గర్భగుడిలో దాడి, ఉత్తర ద్వారం దగ్గర దాడి అని పలు రకాలుగా రాస్తున్నారండి. అదంతా తప్పు, పూర్తిగా అవాస్తవం. అది యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు మా స్టాఫ్ మీద గొడవ పడ్డారు. ఆ తర్వాత వాళ్ళని పిలిపించడం అయిపోయింది, వాళ్ళతో అపాలజీ లెటర్ తీసుకోవడం అయిపోయింది, వాళ్ళతో మాట్లాడడం కూడా అయిపోయింది. మేనేజర్ వాళ్ళు కూడా అన్నారు, మేడం 1 మంత్ మేము బ్యాంకుకి ఇంత సపోర్ట్గా చేశాము, లాస్ట్లో చివరిన మా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ చేసిన తప్పుకి మేము క్షమాపణ అడుగుతున్నామని వాళ్ళు కూడా చెప్పారు. అక్కడ భక్తులపైన ఎటువంటి ఇది జరగలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఇంతవరకు ఇన్ని శ్రావణ మాసాలుగా ఏదైనా మన టెంపుల్లో చాలా బాగా జరుగుతుంది. ఇంతమంది ప్రజలు పెట్టినా, ఇంత లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఏ రోజు ఒక చిన్న భక్తుడికి కూడా ఏ రోజు ఏ ఇబ్బంది కలిగినది లేదు. భక్తులకు కూడా మేము ఎటువంటి ఒక చిన్న ఫోన్ వచ్చిన భక్తుల ద్వారా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో వెంటనే మేము సదుపాయం చేస్తున్నామండి. ఇలాంటివి ఏమీ జరగలేదండి.